ఆ గైకట్టేంది, ఈ సంచేంది, ఎటు పోతారా అని చూత్తార్రా? ఎండాకాలం అంటే ఎన్నో గుర్తొత్తాయి. ఆ గుర్తొచ్చిన దాంట్లో ఈతకాయలు ఒకటి. అదేందో మేము ఈతకాయలకు పోదామని స్టార్ట్ అయినామో లేదో ఈ ప్రకృతి కూడా మాకు వెల్కమ్ చెప్పింది. ఎట్లా అంటారా? అప్పటిదాకా ఘోరం కొట్టిన ఎండ కాస్త చల్లగా గాలి పెట్టింది. ఎంతైనా ఈతకాయలు తిన్నంత ఈజీ మాత్రం కాదు ఆ ఈతకాయలు తెంపుడు. ఇగో చూడుర్రి, ఇప్పటికీ ఓ 3, 4 సార్లు ఆ గైకి తాడు కట్టిర్రు. అయినా కూడా అవుతలేదు. మొత్తానికైతే కింద మీద పడి కొన్ని కాయలైతే తెంపగలిగినాం. ఎంత కష్టపడి ఎతికినా కూడా చెట్లకైతే ఒక్క కాయ కూడా ఉంటలేదు. ఇక ఇట్లయితే కాదని మా పేట వాగులో దిగి వేట స్టార్ట్ చేసినాం. అట్లా దిగి పొత్తుకపల్లి శివార్ల దిక్కు పోయినామో లేదో మా కష్టానికైతే ఫలితం దక్కింది. ఒక చిన్న చెట్టుకి మాకు కావాల్సినన్ని కాయలు ఉన్నాయి. ఇక మేము ఇప్పటిదాకా తెంపింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు తెంపిన కాయలు ఒక ఎత్తు, అన్నిగానే ఉన్నాయి. ఇక మొత్తానికైతే సంచి నింపుకొని ఇంటికైతే బయలుదేరినాం. తెంపిన ఈతకాయలన్నీ ముగ్గురికి 3 భాగాలుగా పంచుకొని ఎవరింటికైతే వాళ్ళు పట్టుకొని పోయినాం. హైలైట్ ఏంటంటే మేము ఇంత కష్టపడి తెంపితే మా అమ్మ మాత్రం వచ్చిన వాళ్ళకి దోశ అట్లా పెట్టి మరీ పంపుతుంది. ఇదిగో ఇది మేము ఈతకాయల వల్ల జరిగిన ముచ్చట. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.